మనం చదివిన వాక్య భాగం యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. ఒక్కసారి నేను ఆ మాటలు చదువుతాను, నాతో పాటు తిరిగి ఆ మాటలు చెప్పడానికి ప్రయత్నించండి. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఏమర్థమైంది చెప్పండి. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఏమర్థమైంది ఒక్కసారి చెప్పండి నాకు ఆ మాట. మన మాట వినగానే ఆయన మనకి జవాబును దయచేస్తాడు. పాస్టర్ గారికి వచ్చిన వాగ్దానం 2024 సంవత్సరంలో పాస్టర్ గారికి వచ్చిన వాగ్దానం చూసిన వెంటనే ఎలా ఉంటుంది చెప్పండి. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడంటే అది చూసినప్పుడు, ఆ వాక్యం చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పండి. అమ్మో, నాకు దేవుడు ఉత్తరాన్ని ఇస్తాడంట, నాకు జవాబును దేవుడు దయచేస్తాడంట, నాకు ఆన్సర్స్ని దేవుడు దయచేస్తాడంట. దానికి ముందు లైన్ మనం చూస్తే, ఆయన నీ మొర వినగానే నిశ్చయముగా నిన్ను కరుణించును. ఎంత బాగుంది మాట. ఆయన నిన్ను కరుణిస్తాడు, నీకు ఉత్తరం ఇస్తాడు. ఇందాక అడిగిన రీతిగా దాని అర్థం ఏంటంటే ఏం చెప్పారు? మనం బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని ఇందాక మీరు ఆ మాట చెప్పలా. మన బాధల్లో ఉన్నప్పుడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఏవైతే బాధలు, ఏవైతే శ్రమలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటి నుండి దేవుడు మనల్ని బయట పెడతాడు. ఆ టైంలో మనకి కావాల్సినవన్నీ కూడా దేవుడు మనకి దయచేస్తాడు అని మీరు చెప్పిన ఆన్సర్. కానీ ఒక చిన్న మంచిది, అంత బాగానే చెప్పారు, కానీ ఒక చిన్న మాట తప్పిపోయారు. ఏంటంటే ఆ మాట, నీ మాట విన్న తర్వాత, నీ మొర్ర విన్న తర్వాత ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. అంటే వినక ముందు ఉత్తరము ఇవ్వలేడు. మీకు చాలాసార్లు నేను చెప్పాను, ఏంటి, అడిగితేనే కానీ డాష్ పెట్టరు. డాష్ పెట్టరు. ఏంటి, అడిగితేనే కానీ అమ్మైనా కూడా అన్నం పెట్టరు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. మన సమస్య చెప్పకుండా మనకి మెడిసిన్ ఇవ్వమన్నా, లేకపోతే మనకి వైద్యం చేయమన్నా కుదురుతుంది చెప్పండి? అలా చేయమంటే ఏం చేస్తారో తెలుసా? మొత్తం మన బాడీ అంతా కూడా మెడికల్ టెస్టులు చేసేయాలి. అవునా? ఎందుకంటే మన ప్రాబ్లంని, మనకున్న సమస్యను మనం చెప్పలేకపోయాము అనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు? ఇంకా మొత్తం అన్ని టెస్టులకి చేసేయండి, వీడికి నాకేం అర్థం కావట్లేదు, దాన్ని బట్టి ఏది ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి మెడిసిన్ ఇస్తాము అని అనుకుంటారు. అదే మనం ముందు మనకి అపాయింట్మెంట్ వచ్చినప్పుడు, మనల్ని పిలిచినప్పుడు మనకి వెయిట్ చూస్తారు, బీపీ చూస్తారు, ఏమైంది, లేకపోతే ఏం నాయనా ఏమైంది అని అడిగినప్పుడు మనం చెప్పామనుకోండి, ఏమంటే నాకు పలానా నొప్పిగా ఉంది, లేకపోతే నాకు పలానా తొందరగా ఉంది, లేకపోతే ఇలాగే మనం చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమై దానికి సంబంధించిన టెస్టులు రాస్తారు. ఎందుకంటే ఒకటే బ్లడ్ తీసుకుంటారు, దాంట్లో అన్ని టెస్టులు ఎలా కుదురుతున్నాయి? వాళ్ళు చెప్పినప్పుడు దానికి సంబంధించిన టెస్ట్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. అదే మనం చెప్పలేదనుకోండి, వాడు అన్నీ చేసేస్తాడు. ఇప్పుడు డాక్టర్కి అయినా కూడా నీ సమస్య నువ్వు చెప్తేనే దానికి సంబంధించిన వైద్యము చేయగలరు. చెప్పకపోతే చేయలేరు. ఈవెన్ టెస్టుల్లో తెలిసినా కూడా చేయడం కష్టము. నా విషయంలోనే నా సాక్ష్యం నేను మీకు చెప్పాను కదా, స్టార్టింగ్ అది తెలియకే కదా, ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు, పని చేయలేదు, మరలా ఇంకొక ట్రీట్మెంట్ ఇచ్చారు, పని చేయలేదు, చివరికి ఏం చేయాల్సి వచ్చింది? ఎంత పొడుగు ఇంజక్షన్ తీసుకుని వచ్చి పొడవాల్సి వచ్చింది. అప్పుడు తెలిసింది. అప్పటి వరకు కూడా ఏంటి, తెలియకుండా వైద్యం చేసేస్తున్నారు, పరీక్షలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఎక్స్పెరిమెంట్ తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, మరి ప్రయోగం. చక్కని పెట్టలేండి మీరా, చక్కని వెంటనే అందిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం చెప్పనంత వరకు కూడా సమస్యకు తగినట్లుగా వాళ్ళు వైద్యం చేయాలంటే అది సాధ్యం కాని పని, తగని పని. దేవుని దగ్గర కూడా అంతేనండి. నువ్వు చెప్పకుండా దేవుడు నీకు జవాబును దయచేయాలన్నా, నువ్వు చెప్పకుండా, నువ్వు మొర్ర పెట్టకుండా దేవుడు నీ విషయాలు కలగజేయాలన్నా అది జరిగే పని కాదు. కొన్ని రోజుల క్రితం మనం విన్న మాట ఏంటండి? విన్న మాట గుర్తుందా? నీకు శ్రమ వచ్చిందా?
నువ్వు డాష్ చేయాలి. నీకు సంతోషం వచ్చిందా, డాష్ చేయాలి. నీ సంఘంలో ఉన్న నీ తోటి విశ్వాసికి అనారోగ్యంతో పడి ఉన్నాడా, నువ్వు డాష్ చేయాలి. గుర్తుందా? ఫస్ట్ది ఏంటి? ప్రార్థన చేయాలి. అంటే మన మొర దేవునికి తెలియజేయాలి. ఈరోజు మనకున్న బాధను మనం వేరే మనిషితో పంచుకుంటాము, మనకున్న బాధను వేరే మనిషికి చెప్తాము. చాలాసార్లు చూసారా, మనకి ఎంతో కన్నీరు విడిచి ఆ బాధను కక్కేయాలని అనిపిస్తుంది, కానీ ఆ కన్నీరుని అర్థం చేసుకునే మనిషి ఉంటేనే కానీ ఆ కన్నీరు మనం విడవం, ఏడవం. మనం ఎంత ఏడ్చినా కూడా ఓదార్చగలిగిన వ్యక్తి, లేకపోతే ఇతరులకు చెప్పని వ్యక్తి, బాధను అర్థం చేసుకునే వ్యక్తి ఉంటేనే గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేస్తాం. అవునా? ఒక బిడ్డ తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తుంది, లేకపోతే తల్లిదండ్రులు కూడా బిడ్డ దగ్గర చెప్పుకుంటారు. వీళ్ళలో ఎవరు కూడా వాళ్ళ బాధను అర్థం చేసుకోలేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పలేరు, లేకపోతే వారు కన్నీరు పెట్టుకోలేరు. వాళ్ళకి బాగా దగ్గరైన వారు వస్తే వాళ్ళ దగ్గర వాళ్ళు కన్నీరు విడిచి వాళ్ళ బాధను చెప్పి వ్యక్తపరిస్తే ఆ బాధనంతా కూడా ఒకసారి ఏడ్చి ఇంకా అక్కడతో వదిలేస్తారు. అవునా? చాలాసార్లు చెప్తారు, మనకున్న ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోకూడదంట, అవి వదిలేయాలంట. నవ్వు వస్తే నవ్వేయాలంతే, ఏడుపు వస్తే ఏడ్ చేయాలి. ఎందుకంటే అది అక్కడతో పోద్ది. నువ్వు ఎప్పుడైతే అది అలాగే కంట్రోల్ చేసేసావో ఆ బాధ ఇంకా అలాగే ఉండిపోద్ది అనమాట. సంతోషం అయితే పర్లేదు, ఉంచుకున్నా పర్లేదు, బాధ వల్ల ఏంటంటే మనం కృంగిపోతాం, మనం బాధపడిపోతాం. కాబట్టి దేవుని దగ్గర కూడా ఏంటంటే, నీకు బాధ వచ్చిందా, నీకు శ్రమ వచ్చిందా, నీకు ఇబ్బంది వచ్చిందా, నీకు కష్టం వచ్చిందా, నీకు నష్టం వచ్చిందా, నువ్వేం చేయాలి? అవసరం లేకుండా మనం ఇవ్వాలి, అంతేనా? మామూలుగా జీవితంలో ఎలా బ్రతుకుతున్నామో అలా బ్రతికేయాలి. జాబ్ చేసుకోవాలి, లేకపోతే స్టడీస్ కంటిన్యూ చేసుకోవాలి, అంతేనా? ఏం చేయాలి? దేవుని దగ్గర మనం మొరల పెట్టాలి. ఇప్పుడు మనిషి అయితే కానీ ఓదార్చగలడు, అంతేనండి. దానికి సంబంధించిన సహాయం చేయలేరు, దానికి సంబంధించిన సహాయం చేయలేరు. చేయగలిగినా కూడా కొంతవరకే చేయగలరు. పూర్తిగా దాని నుండి మనల్ని విడిపించగలగడానికి ఏ మనిషి కూడా సాధ్యము కాని పని. కానీ మన కన్నీరు తుడిచే దేవుడు మనకున్నాడు, ఆ కన్నీరుకి జవాబునిచ్చే దేవుడు మనకున్నాడు, ఆ శ్రమల నుండి ఆ బాధల నుండి విడిపించే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనకున్న శ్రమ, మనకున్న బాధ మనం దేవునికి చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఈ వాగ్దానం పాస్టర్ గారికి వచ్చిందో ఆవిడ సంతోషించింది. మరలా అంటుంది, ఆవిడ అన్న మాట ఏంటంటే, ఎందుకంటే అక్కడ మాట ఏముంది? ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును అంటే, నువ్వు మాట్లాడకపోతే ఆవిడకి ఇంకొక భయం పట్టుకుంది అప్పటి నుంచి. అంటే నేను అడగకపోతే నా దేవుడు నాకు ఉత్తరము ఇవ్వడు, నేను మొదలు పెట్టకపోతే దేవుడు నన్ను కరుణించడు. అంతే కదా? మంచికి వ్యతిరేక పదం ఏంటి చెప్పండి? నిజానికి వ్యతిరేక పదం ఏంటి? కుడికి వ్యతిరేక పదం ఏంటి? సంతోషానికి వ్యతిరేక పదం ఏంటి? దుఃఖము, బాధ, ఏడు. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టలేదంటే, నువ్వు మాట్లాడలేదంటే ఏంటి అర్థం? దేవుడు నీకు ఉత్తరం ఇవ్వడు. అఫ్కోర్స్ అక్కడ రాయబడలేదు, కానీ దానికి వ్యతిరేకం ఒకసారి ఆలోచించండి, దానికి ఆపోజిట్ ఒకసారి ఆలోచించండి. మనం మొర పెట్టకపోతే దేవుడు కరుణించడు, నువ్వు మాట్లాడకపోతే దేవుడు నీకు ఉత్తరము ఇవ్వడు. ఎందుకు ఈ మాట ఇంత పర్టికులర్గా చెప్పాల్సి వస్తుందంటే, ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తున్నారు, కొంతమంది, ఐ డోంట్ నో, బట్ అంటే జ్ఞానం ఎక్కువైపోయి అలా మాట్లాడుతున్నారో, లేకపోతే బైబిల్ తెలియక అలా మాట్లాడుతున్నారో తెలియదు, కానీ దేవుని దగ్గరికి వచ్చంట మౌనంగా ఉంటే చాలంట, దేవుడు అన్ని విషయాలు అర్థం చేసుకుంటాడంట. ఇట్స్ ట్రూ, అర్థం చేసుకుంటాడు. మనం చదివాం కదా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, నువ్వు వేషధారంతో ప్రార్థన చేయకు, విస్తరించి అన్యజనుల వలె నువ్వు మాట్లాడకు, దేవుడికి తెలుసు నీకు అక్కడిగా ఉన్నవేవో, అవసరముగా ఉన్నవేవో దేవుడికి తెలిసి అన్నాడా, అనుగ్రహిస్తానన్నాడా? తెలుసు. అవి ఎప్పుడు అనుగ్రహిస్తాడు, ఎప్పుడు జవాబును దేవుడు దయచేస్తాడు? నువ్వు మాట్లాడితే, నువ్వు మొర్ర పెడితే. అంతే తప్ప నువ్వు మొర్ర పెట్టకుండా, నువ్వు అడగకుండా దేవుడు నీకు ఉత్తరం ఇచ్చే పరిస్థితులు ఉండవు. అఫ్కోర్స్ ఇప్పుడు ఇది వింటే చాలామంది ఏమంటారు అంటే, బైబిల్ని నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా, బైబిల్లో ఉన్న విషయాలు వేరేగా చెప్తున్నావు అని అంటారు. ఆ మాట కూడా ఉంది. ఏంటి? దేవుడు అక్కరగున్నవి తెలుసుకుంటాడు, అక్కరగున్నవి అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితేనే
మనకు అవసరముగా ఉన్నవేవో ఆయన అడగకపోయినా అనుగ్రహిస్తాడు. ఆయన అన్నాడు కదా, దేని గురించి చింతించడానికి కానీ చింతించొద్దు, మొదట నా రాజ్యాన్ని నా నీతిని మొదట మీరు వెతుకుడి, అప్పుడు మీకు అవసరముగా ఉన్నవేవో మీకు అనుగ్రహించబడతాయి. దేవుని వాక్యంలో ఉన్న మాట చెప్తున్నాను, కొత్త మాట ఏం చెప్పట్లేదు. ఒకసారి చూడండి, ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము చివరి వచనం అనుకుంటా, చివరి వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము చివరి వచనము లేకపోతే చివరి నుండి 3వ వచనము. ఒక్కసారి ఆ మాట చదవండి. చదవండి. అలా అన్ని జనులు చేస్తున్నారు. కొంచెం పైకి రండి ఉంటుంది చూడండి, చాలా స్పష్టం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును. ఇప్పుడు అదే 6వ అధ్యాయంలో మనం ప్రార్థన యొక్క పారాగ్రాఫ్ మనం చూసాం అనుకోండి. ప్రార్థన యొక్క పారాగ్రాఫ్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంటుంది, తర్వాత ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది, తర్వాత ఇంకొక పారాగ్రాఫ్ ఉంటుంది. 4వ పారాగ్రాఫ్లో చూడండి, మీకు అక్కరగున్నవేవో ఆయనకి తెలుసు అంట. విస్తరించి మాట్లాడొద్దు, విస్తరించి ప్రార్థన చేయొద్దు. అంటే ఎక్కడ ప్రార్థన చేయొద్దు అంటున్నాడు? మనుషులు ఎదుట, మనుషులు గుర్తించాలని విస్తరించి ప్రార్థన చేయొద్దు. కానీ వ్యక్తిగతంగా నీకు ప్రార్థనా జీవితము ఎన్ని గంటలైనా ఉండాలి, ఎన్ని నిమిషాలైనా ఉండాలి. ఆ మాట కూడా చూసారండి. నేను తెలియక కాదు, అంటే బైబిల్లో లేని మాట ఎక్కడ చెప్పేస్తున్నాను మీరు అనుకుంటారని. ఇదివరకు నేను ఇలా బైబిల్ తీయించేవాడిని కాదు. నేను సేవ ప్రారంభించినప్పుడు, అంటే 2021లో నేను సేవ ప్రారంభించినట్టు నాకు గుర్తు. అప్పట్లో ఇలా బైబిల్ తీయించేవాడిని కాదు. అది పలానా సామెతల గ్రంథం, పలానా అధ్యాయం, పలానా వచనంలో ఇలా ఈ మాట ఉంది అని చెప్పేసేవాడిని. మళ్ళీ పలానా ఎగ్జాంపుల్స్ వస్తే పలానా అని చెప్పేసేవాడిని. అది నాకు పెళ్ళైన తర్వాత, నాకు సాటి అయిన సహకారిని దేవుడు నాకు ఇచ్చిన తర్వాత ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, ఈవెన్ నా తండ్రి గారు కూడా చెప్పిన మాట ఏంటి, అలా కాదు, కొంచెం బైబిల్ తీయించాలి, లేకపోతే మన సొంత విషయాలు చెప్తున్నాం అని అనుకుంటారు. నేనేంటంటే టైం వేస్ట్ అవ్వకూడదు, నాలెడ్జ్ డైరెక్ట్గా వెళ్ళిపోవాలి, వాక్యం డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు బైబిల్ గ్రంథంలోకి వెళ్ళారనుకోండి, కొంతమంది ఆ వచ్చిన తర్వాత ఇంకో కొంచెం చదువుతారు అన్నమాట. అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ ఇంట్రెస్టింగ్ మనకి ఇంట్లో కలగదు, ఇంట్లో చదివితే ఇంట్లో కలుగుతుంది, కానీ వ్యక్తిగతంగా ఉన్నప్పుడు చదవరు. ఎప్పుడైతే ఇక్కడ చదివించామో ఆ తర్వాత అంతా కూర్చుని ఇదిగో తల ఉంచుకుని చదువుతారనమాట. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, పాస్టర్ గారు మాట్లాడుతున్నారు, పాస్టర్ గారు మనకు మంచి విషయాలు చెప్తున్నారని అనుకోకుండా అక్కడ కంటిన్యూ చేస్తూ ఉంటారన్నమాట. ఒకవేళ అదే పదం ఇంకొక చోట కనపడింది అనుకోండి, మళ్ళీ బైబిల్ తిరిగి చూస్తారు. అందుకే నేను తీయించేవాడిని కాదు. కానీ ఇప్పుడు ఎందుకు తీస్తున్నానంటే, చెప్పారు నా ఎముక, చెప్పారు నాకు జన్మనిచ్చిన తండ్రి కూడా చెప్పారు ఏంటంటే తీయించాలి, తీయించకపోతే మన సొంత విషయాలు చెప్తున్నాం అనుకుంటారు. వాళ్ళు కూడా రాసుకుంటారు, ఒకవేళ అంతగా గుర్తుంటే ఇంటికి వెళ్ళి చదువుకుంటారు కూడా. కాబట్టి అలాగా టూకీగా మనం చెప్పేయకూడదు అన్నప్పుడు అందుకే తీస్తున్నాను అనమాట. ఒకటి, అది దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి చెప్తున్నాను, నా సొంత మాట కాదని చెప్తున్నాను. 2, మీరు ఒకసారి తెలుసుకోవాలని. 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, 4వ పారాగ్రాఫ్లో మనం చూస్తే ఏమని అంటున్నాడు ఆయన? తెలుసు అని అంటున్నాడు. ఏమంటున్నాడు? మనకు అవసరముగా ఉన్నవేమో ఆయనకి తెలుసు అని అంటున్నాడు. కానీ చివరికి వచ్చేసేటప్పటికి ఏమంటున్నాడు? కాబట్టి నా రాజ్యమును నా నీతిని మీరు మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. అంటే నువ్వు భక్తి కరెక్ట్గా చేసావు అనుకోండి, దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉన్నావు అనుకోండి, దేవుని దగ్గర లోబడి ఉన్నావు అనుకోండి, దేవుని ఆజ్ఞలు నువ్వు గైకొన్నావు, అవి పాటిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, ఇంకా అసలు నీలో మైనస్, అంటే దేవుని దగ్గర మైనస్ ఏది లేదన్నప్పుడు నువ్వు అడగాల్సిన పనిలే. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా ఉన్నావు కాబట్టి, నువ్వు నీతిగా ఉన్నావు కాబట్టి, నువ్వు న్యాయంగా ఉన్నావు కాబట్టి, దేవునిలో సక్రమంగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు అడగాల్సిన పనిలే. యాక్చువల్గా అసలు ఇంక దేవునిలో ఉన్నప్పుడు ఏం ఆశించమండి, చెప్పాలంటే దేవునిలో ఉన్నప్పుడు ఇంకేం ఆశించం. నాకు దేవుడు ఉంటే చాలు, నేను దేవుని పని చేస్తే చాలు అని అనుకుంటా తప్ప ఈ లోకం ఇవన్నీ వ్యర్థంగా కనపడతాయి. యాక్చువల్గా జీవితంలో చివరికి వచ్చేటప్పుడు వ్యర్థంగా కనపడతాయి. కానీ నిజంగా మీరు దేవుని వెతికితే మాత్రం లోకంలో ఉన్న విషయాలన్నీ కూడా వ్యర్థంగా ఉంటాయి. కాబట్టి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికితే ఖచ్చితంగా మనకు అక్కడ ఉన్నవేవో అన్నీ కూడా అనుగ్రహింపబడతాయి. అడగకుండా అనుగ్రహింపబడాలంటే అలా ఉండాలి.
నువ్వు సరిగ్గా లేవు అయినా కూడా నీకు కావాలి, దేవుడు నీ జీవితాల్లో కలగజేసుకోవాలంటే నువ్వు ఏం చేయాలంటే నువ్వు మొరలు పెట్టాలి, నువ్వు అడగాలి, నువ్వు మాట్లాడాలి. దేవుడు నిన్ను పిలుచుకుంది మౌనంగా ఉండడానికి అయితే కాదు. నీ ద్వారా ఆయన పని జరగాలి, నీ ద్వారా ఆయన మహిమపరచబడాలి, నీ ద్వారా ఆయన ఘనపరచబడాలి. నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు కూడా నువ్వు మొరలు పెట్టాలి. చాలామంది ఎలా ఉంటారంటే దేవుడిని నమ్ముకున్నాం కదా కాబట్టి ఇంకా దేవుడు అన్నీ చూసేసుకుంటాడు. నో, యూ హ్యావ్ టు ఆస్క్, యూ హ్యావ్ టు స్పీక్. నువ్వు అడగాలి, నువ్వు మాట్లాడాలి, నీ సమస్య ఏంటో నువ్వు దేవునికి చెప్పాలి. చెప్పాను కదా, మొదట ఒక ఉదాహరణ చెప్పాను. ఏంటి? డాక్టర్ దగ్గర నీ సమస్య నువ్వు చెప్తేనే దానికి తగిన వైద్యం అతను అందించగలడు. చెప్పలేకపోతే ఏదైనా అంతే, ఏదైనా అంతే. ఈ లోపల ప్రతి ఒక్కరికి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం, కానీ దేవుని దగ్గర మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిగ్గు, బిడియము, ఇంకా చాలా చాలా చాలా. కానీ దేవుని దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఆగకూడదు, సిగ్గుపడకూడదు, లేకపోతే ఇంకేది కూడా మనల్ని ఆపకూడదు. శ్రమ వచ్చిందా, నీకు బాధ వచ్చిందా, ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి, మాట్లాడాలి, నీ మొరల దేవుని దగ్గర వినిపించాలి. దానికి పైన వచ్చిన చూస్తే, జనమా నీవు ఏమాత్రము కన్నీళ్ళు విడువవు. అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర మొరపెట్టావో, ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర మాట్లాడావో, ఇంకా నీకు కన్నీళ్ళు పెట్టవలసిన పని లేదు, కన్నీళ్లు విడవలసిన పని లేదు. ఎందుకంటే నిశ్చయముగా ఆయన నిన్ను కరుణిస్తాడు, నీకు ఉత్తరము ఇస్తాడు. కాబట్టి బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఈ విషయాల్లో నాకు దేవుని నడిపింపు కావాలి. చాలాసార్లు కొన్ని కన్ఫ్యూజన్స్ మనకు ఉంటాయి. అవునా? ఆ దారి వెళ్ళాలా, ఈ దారి వెళ్ళాలా, ఆ జాబ్ చేయాలా, ఈ జాబ్ చేయాలా, లేకపోతే జాబ్ చేయాలా, బిజినెస్ పెట్టుకోవాలా, ఆ మనిషిని పెళ్లి చేసుకోవాలా, లేకపోతే ఈ మనిషిని పెళ్లి చేసుకోవాలా. అంతే కదా, మాట్లాడితే తప్పు. కానీ 50 పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసినప్పుడు ఏం చూసుకుంటున్నట్టు? అంతే కదా, ఎవరైనా అంతే, ఎవరైనా అంతే. కాకపోతే అవి మాట్లాడడానికి వచ్చినప్పుడు ఏమంటారంటే, అమ్మో అలా అన్నాడంటే, అలా మాట్లాడచ్చా? ఏం చూసుకుంటారని? ఇల్లు ఉందా లేదా, జాబ్ ఉందా లేదా, పోషించగలదా లేదా, అమ్మాయి ఉంటే అన్ని పనులు చేయగలదా లేదా, పాట పాడగలదా లేదా. ఎందుకంటే అసలు నేను చేసి నాకు అర్థం కాదు. అసలు అంత టైం దొరుకుతుంది ఆవిడ పాట పాడి తీని వినడానికి? లేచి అటు ఇటు నడవాలి, ఎందుకంటే కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయా లేవా. పాట కూడా ఎందుకంటే మోగావిడ కాదని తెలుసుకోవడానికి అనమాట. కళ్ళు సరిగ్గా చూడగలుగుతుందా లేదా. ఎందుకు ఇవన్నీ చేస్తారు చెప్పండి? అమ్మాయిలో ఏముందో లేదో, అబ్బాయిలో ఏముందో లేదో, ఇవన్నీ తెలుసుకోవడానికి. అన్నిటిలో చూస్ చేసుకోవడం మనకు కష్టం అవుతామన్నా. ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏది ఎంచుకోవాలో మనకి కష్టం. అలాంటి టైంలో మనం దేవుణ్ణి అడగాలి, అయ్యా నీ చిత్తం ఏంటి? మనం విన్నాం కదా, ఆయన కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ఆలోచన ఏంటి? అయ్యా నీ చిత్తమైతే తప్పించు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసే, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్త ప్రకారం. అక్కడ కన్ఫ్యూషన్. ఒకటి, పొందబోతున్న శ్రమ ఆయన ముందుంది. ఆ శ్రమ మనిషిగా కష్టం, అది పొందడం కానీ భరించడం కానీ. నాకు ఇలా అనిపిస్తుంది, కానీ నా ఇష్టం కాదు, నీ చిత్తం. ఈరోజు మనకి కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు, ఏది ఎంచుకోవాలో, ఏది చేయాలో మనకు తెలియనప్పుడు అడగాలి, దేవుని దగ్గర మొర పెట్టాలి, కన్నీళ్ళు విడవాలి. కన్నీటి ప్రార్థన ఎక్కడుంది అని అంటూ ఉంటారు చాలామంది. హన్నా దగ్గర మనం ఏం చూసాం? కన్నీటి ప్రార్థన. ప్రార్థన చేసింది, జవాబు పొందింది. ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కరుణిస్తాడు. మనం చేసిన ప్రార్థనకు దేవుడు జవాబును ఇస్తాడు. నమ్ముతున్నారా? నమ్మేవాళ్ళందరూ ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. అస్తమా చేతులు ఎత్తమన్నాడు, అస్తమా స్తోత్రాలు చెప్పమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక మీదట శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, లేకపోతే ఏం చేయాలని అనుమానం వచ్చినా, డౌట్, సందేహం వచ్చినా ఏం చేస్తారు? ఇక మీదట దేవునికి మొదలు పెడతారు. ఇంకేమో మాట్లాడాలి. మౌనంగా దీనికి జిప్పేసేయకండి. దేవుని లోకంలో ఉన్న విషయాలకి జిప్పేసేయండి, కానీ దేవుని దగ్గర మాత్రం అది
నోరు తెరిచి దేవుని దగ్గర అడగండి, దేవుని దగ్గర మొరపెట్టండి. తద్వారా దేవుని ద్వారా ఉత్తరము, జవాబును పొందండి. నిశ్చయముగా ఆయన కరుణ మీ జీవితంలో ఉండాలి. చేస్తారా? ఇక మీదట ప్రార్థన చేస్తారా? అప్పు వచ్చింది ఏం చేస్తారు చెప్పండి? కష్టం వచ్చింది ఏం చేస్తారు చెప్పండి? అప్పుల సొమ్ము చేయరా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇందాక మనం విన్నాము పద్మావతి గారు అమ్మగారి గురించి మనం ప్రార్థించాలని. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి, అడగాలి దేవుణ్ణి, అయ్యా ప్లీజ్ నాయన సహాయం చేయండి. నా తల్లి విషయంలో సహాయం చేయని ఆవిడ అడగాలి, నా అత్తగారి విషయంలో సహాయం చేయని ఆయన కూడా అడగాలి. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు చేయట్లేదని కాదు, మన ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా చరిత్రలో చెప్పాడు అసలు జరిగిందా లేదా అన్న అనుమానంతో ఉంటుంది కదా జనాలు. ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగింది ఏం చేయాలి మీకు చూపించాను కాబట్టి వాళ్ళు చేయవలసిన పని, సంఘముగా మనం చేయవలసిన పని కూడా వచ్చిన భాగంలో ఉంది. అవునా లేదా? అనారోగ్యంతో బాధపడితే సంఘం అంతా ఏం చేయాలంట? వెళ్ళి నూనె రాచి. వెరీ గుడ్, వెరీ గుడ్, చక్కగా వింటున్నారు. అంత కీర్తన చదివినప్పుడు కూడా మిమ్మల్ని మురిసిపోతున్నారు, చెప్పలేదు ఎందుకంటే పొగుడుతుంటే మీరు పాడైపోతున్నారు. అందుకే పొగడకూడదు అనుకున్నాను. కానీ మరి ఇప్పుడు దేవుని ఆత్మ పొగడమని చెప్తుంది, మెచ్చుకోమని చెప్తుంది, పొగడడం కాదు. కానీ చక్కగా ఎదుగుతున్నారు, నేర్చుకుంటున్నారు, దేవుని వాక్యాలు గుర్తుపెట్టుకుంటున్నా చెప్తున్నారు. ఇక మీదట కూడా అలాగే గుర్తుపెట్టుకోండి. దేవునిలో బలపడదాము, దేవునిలో ఎదుగుదాము. మనకి కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. కన్నీటి ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి చెప్పనండి, ఒక మనిషి దగ్గర మనం కన్నీళ్ళు విడిచామనుకోండి, ఎప్పుడొకప్పుడు ఎగతాళి చేస్తాడు, అవునా? కానీ దేవుడు అలా ఎగతాళి చేసే దేవుడు కాదు. ఆ కన్నీళ్ళు తుడవడానికి ప్రయత్నిస్తాడు తప్ప అప్పుడు నువ్వు ఇలా ఏడ్చావురా, ఇంత బాధపడిపోయావురా అని దేవుడు అనే దేవుడు కాదు. ఆ కన్నీళ్ళకు జవాబునిచ్చే దేవుడు మనకి ఉన్నాడు. మన మాటకు జవాబునిచ్చే దేవుడు మనకి ఉన్నాడు. మన మొరలకి దేవుడు కరుణించే దేవుడు మనకి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళడానికి సందేహపడకండి, దేవుణ్ణి అడగడానికి సందేహపడకండి, దేవుని దగ్గర మొరపెట్టడానికి సందేహపడకండి, దేవుని దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేయడానికి సందేహపడద్దు, సిగ్గుపడవద్దు. అలా చేసి దేవుని ద్వారా దీవింపబడదాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు కూడా కష్టాలు లేకుండా, నష్టాలు లేకుండా, సమస్యలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, లేకపోతే అనారోగ్యం లేకుండా ఎవరు కూడా ఉండుండము, అవునా? కాబట్టి ఒక్క చిన్న ప్రార్థన చేసుకుందాము, కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాము, మన మొర దేవునికి తెలియజేద్దాము. అది విన్న దేవుడు నిశ్చయముగా ఆయన మనల్ని కరుణిస్తాడు. మనం మాట్లాడదాము, అది విన్న దేవుడు మనకి జవాబును దయచేస్తాడు. దయచేసి చిన్న ప్రార్థన చేద్దాము. విన్న వాక్యాన్ని బట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాము. అయ్యా, ఇప్పటి వరకు నేను నిన్ను నమ్ముకుంటే చాలు, నేను తెలుసుకుంటే చాలు, ఇంకా నాకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అయ్యా నువ్వు కలగజేసుకుంటావు, నాకు జవాబునిస్తావు అని నేను అనుకుంటున్నాను నాయనా. కానీ అది తప్పు. నాకు సమస్య వచ్చినప్పుడు, నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను నిన్ను అడగాలని నీ వాక్యం తెలియపరుస్తుంది నాయనా. కాబట్టి నాకున్న ఇబ్బందిని బట్టి, నాకున్న సమస్యను బట్టి, నాకున్న నష్టమును బట్టి, ప్రతి ఒక్క విషయాన్ని బట్టి నేను నీ దగ్గర మొర పెడుతున్నాను నాయనా. దయచేసి నన్ను కరుణించినాయన. నాకున్న అయ్యా, నాలో ఉన్న అబద్ధమును బట్టి అయ్యా నీకు మొర పెడుతున్నాను నాయన. నాలో ఉన్న అబద్ధాన్ని తీసివేయనాయన. నాలో ఏవైతే నీకు ఇష్టం లేకుండా ఉన్నాయో వాటినన్నిటిని తీసివేయనాయన. నీ కొరకు అయ్యా పవిత్రంగా, పరిశుద్ధులుగా నేను ఉండగలగడానికి దయచేసి నాకు సహాయం దయచేయనాయన. నా ఆత్మీయ జీవితం గురించి నేను నీ దగ్గర మొర పెడుతున్నాను నాయన. దయచేసి నన్ను కరుణించినాయన. నీకు ఇష్టడుగా నేను జీవించాలనుకుంటున్నాను, కానీ అయ్యా నా ప్రవర్తనలోకి వచ్చేసేటప్పటికి నేను అలా ఉండలేకపోతున్నాను నాయన. దయచేసి నా ఆత్మీయ జీవితాన్ని బట్టి అయ్యా నువ్వు నన్ను చూసి మెచ్చుకోవాలి, నన్ను చూసి ఇష్టపడాలి అనే ఉద్దేశం నాకు ఉంది నాయన. దానిని బట్టి నీ దగ్గర మొర పెడుతున్నాను నాయన. దయచేసి నన్ను కరుణించి నాయన. నేను మాట్లాడుతున్నాను నాయన, నోరు విప్పి అయ్యా నా యొక్క విన్నపాలు, నా యొక్క విజ్ఞాపన నీకు తెలియజేస్తున్నాను నాయన. దయచేసి 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 నాకు జవాబును దయచేయి తండ్రి, నాకు జవాబును దయచేయలే. ఈరోజు నాకు శ్రమ వచ్చినప్పుడు నేను ఇంకా మౌనంగానే ఉంటున్నాను నాయన. ప్రార్థన చేయాలని కనీసము అవగాహన నాకు లేదు నాయన, కనీసము ఇంగిత జ్ఞానం నాకు లేదు నాయన. శ్రమ వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేయకుండా ఉంటున్నాను నాయన. శ్రమ వచ్చిన తర్వాత కూడా అయ్యా నీకు మొర పెట్టకుండా ఇంకా అలాగే విచ్చలవిడితనం
ఇంకా అలాగే లోక సంబంధిగా నేను ఉంటున్నాను నాయన. దయచేసి 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 నన్ను కరుణించు నాయన, నన్ను మార్చు నాయన. నీ కొరకు నిలబడగలిగే బిడ్డగా, నీ కొరకు అయ్యా పోరాడగలిగే బిడ్డగా నన్ను మార్చు నాయన. నీ రాజ్యాన్ని, నీ నీతిని నేను వెతకగలగడానికి, తద్వారా నీ ద్వారా నేను ఆశీర్వదింపబడడానికి దయచేసి నాకు సహాయము దయచేయను, సహాయము దయచేయను, సహాయం దయచేయి. దయచేసి అందరము కూడా కన్నీరు విడిచి ప్రార్థిద్దామండి. నేను చెప్పాను కదా అని దయచేసి ప్రార్థించొద్దు, బలవంతంగా దయచేసి చేయొద్దు. వాక్యాన్ని బట్టి విన్న వాక్యాన్ని బట్టి ప్రేరేపింపబడి పరిశీలన చేసుకుందామండి. పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి మన జీవితాన్ని ఒకసారి గమనిద్దాము. నిజంగానే శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థించామా? దూషించడానికి ప్రయత్నిస్తున్నాం కానీ, లేకపోతే ఆయన ఏదో తప్పు చేసిన వాడుగా మనం నిందించడానికి ప్రయత్నిస్తున్నాం కానీ, అసలు నేను అడగట్లేదే, నేను మాట్లాడట్లేదే, నేను ప్రార్థించట్లేదే అనే ఆలోచన మనలో లేదు. నిజంగా మనలో ప్రార్థన చేసిన అనుభవం కంటే ఆయన దూషించినవి, ఆయన నిందించిన పరిస్థితులే ఎక్కువ, ఆ మాటలే ఎక్కువ. కాబట్టి వాటిని బట్టి క్షమాపణ అడుగుదాం, ప్రార్థిద్దాం. విన్న వాక్యాన్ని బట్టి, ఈ వాక్యం ఎప్పుడు కూడా మన హృదయంలో గుర్తుపెట్టుకోగలగడానికి, ఆ వాక్యానికి తగినట్లుగా మనం జీవించగలగడానికి దయచేసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం నిచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం నిచ్చావయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాల్ని అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, నా కోసం వచ్చావయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాల్ని అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తుల్ని అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి వేవేల వందన స్తోత్రములు. ఆయన గడిచిన కాలమంతా మీ కృపలో, మీ దయలో మమ్మల్ని కాచి కాపాడి, ఈ యొక్క దినాన్ని, ఈ యొక్క సమయాన్ని మీరు ఏర్పరుచుకుని అయ్యా
మీ మందిరంలో ఉండుటకు, మీ మందిరంలో అడుగుపెట్టుటకు, మీ మందిరంలో మిమ్మల్ని స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు ఇటు ధన్యతను, ఇటు అర్హతను మాకు ఇచ్చినందుకు మీకు వందనములైనా. మీ వాక్యంతో మాతో మాట్లాడినందుకు మీకు వందనములైనా. అవునయ్యా, ఇప్పటి వరకు మేము మౌనంగా మాట్లాడకుండా, నా శ్రమ ఆయనకు తెలుసు కదా, నా ఇబ్బంది ఆయనకు తెలుసు కదా, నా బాధ ఆయనకు తెలుసు కదా, నా వేదన ఆయనకు తెలుసు కదా, నా దుఃఖం ఆయనకు తెలుసు కదా, ఆయనే కలగజేసుకుంటాడు, ఆయనే కరుణిస్తాడు, ఆయనే జవాబును దయచేస్తాడని నేను అనుకుంటున్నాను. కానీ అయ్యా, ఈరోజు నేను మాట్లాడాలని, నా మొర నీకు వినబడేలాగా అయ్యా నేను తెలియజేయాలని, అయ్యా నేను మాట్లాడాలని మరొక్కసారి నాకు తెలియపరిచినందుకు నీకు వందనములైనా. అయ్యా అవునయ్యా, ఇంకా శ్రమ కలిగినప్పుడు ఇంకా ప్రార్థన చేయకుండా ఉండే పరిస్థితులే మాలో ఉన్నాయి నాయన. కానీ ఈరోజు మేము ప్రార్థన చేయాలి, కన్నీరు విడుస్తూ మేము ప్రార్థన చేయాలి, మీ దగ్గర మొర పెట్టాలి, మా విన్నపం మీకు తెలియజేయాలి, మా విజ్ఞాపన మీకు తెలియజేయాలని మీరు తెలియజేశారు నాయన. కాబట్టి ఇది విన్న మేము అయ్యా మా హృదయాలు ఈ మాటలు మేము భద్రపరుచుకుని వాక్యానికి తగినట్లుగా మేము జీవించగలగడానికి, వాక్యాన్ని నెరవేర్చగలగడానికి మీరు సహాయము దయచేయమని అడుచు. మీ చిత్తమైతే మీరు ఆకాలస్యమైన పిలుపాల్సమైన మరొక పర్యాయం మీ మందిరంలో మేమందరం కూడా కలిసి మిమ్మల్ని ఆరాధించగలగడానికి, కలిసి మిమ్మల్ని స్తుతించగలగడానికి మీరు సహాయము దయచేయమని అడుచు. అయ్యా, ఎక్కడి నుంచి వెళుతుండగా మీ సన్నిధి తోడును మాకు దయచేయండి నాయన. మీ యొక్క అధికారం క్రింద మేమును, మా జీవితాలు, మా కుటుంబాలు, అయ్యా మా యొక్క గృహంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఉండగలగడానికి మీరు సహాయం దయచేయమని అడుచు. అపవాదికి చోటుకుండా మీకు చోటిచ్చే పరిస్థితులు మాకు దయచేయమని వేడుకుంటూ, కోరుకుంటూ, ఇక మీదట ప్రతి ఒక్క విషయాల్లో కూడా మేము ప్రార్థన చేయగలగడానికి మీరు సహాయం దయచేయమని అడుచు. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము నమ్మకమైన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.